నీకు కావాలంటే వేరే చేస్తా. నాకు ఈ జ్యూసే కావాలి, ఇవ్వు. అరే వద్దని చెప్తున్నాను కదా. ఇవ్వమంటుంటే ఆగరా, నీకెందుకురా ఈ జ్యూస్? నీకు కావాలంటే తను వేరేది చేసిస్తుందిలే. అవును, నేను కూడా అదే చెప్తున్నాను. అవును బాబు గారు, ఆ జ్యూస్ వదిలేయండి, అది బామ్మగారు తాగుతారు. మీకు కావాల్సి వస్తే నేను స్పెషల్ గా జ్యూస్ చేసిస్తాను. నో, ఈ జ్యూసే కావాలి. చరణ్, ఏమైంది నాన్న? ఏంట్రా ఏమైంది? ఏమైంది చరణ్? కారం నాన్న. కారమా? కారం ఎందుకు తిన్నావురా? కారం తినలేదు నాన్న, ఇదిగో ఇది జ్యూస్ ఇచ్చింది, ఇందులో కారం కలిపి. ఏయ్, జ్యూస్ లో కారం కల్పిస్తావా? బుద్ధి లేదు. లేదండి, నేను జ్యూస్ లో పంచదార కలిపాను. మరి కారం కారం అని ఎందుకు అంటున్నాడు? ఏరా, పల్లవిని ఆట పట్టిస్తున్నావు కదా? నోరు మండిపోయి నేను ఏడుస్తుంటే ఆట పట్టిస్తానంటావండి ముసల్దానా. ఏయ్, నువ్వు కారమే వేసుంటావు, పైగా ఏమి తెలియని దానిలాగా నాటకాలు ఆడుతున్నావు. అన్నయ్య, అలా కారం కారం అని అరవకపోతే ఏ పంచదారో నోట్లో వేసుకోవచ్చు కదా. సారీ రా తమ్ముడు. ఆ బండది పని చేస్తే నువ్వెందుకు సారీ చెప్తున్నావు అక్క? ఆ బండది జ్యూస్ చేసింది, అందులో కారం కలిపింది మేమే బావగారు. ఏంటి? అందుకే నిన్ను జ్యూస్ తాగొద్దురా, నీకు సపరేట్ గా చేయిస్తాను అని చెప్పాను. కానీ నువ్వు మాట విన్నావా? నాకు ఆ జ్యూసే కావాలి, నాకు ఆ జ్యూసే కావాలన్నావు, తాగావు. అసలైన జ్యూస్ లో కారం ఎందుకు కలిపారే? అంటే బామ్మగారు పల్లవిని జ్యూస్ అడిగారు కదా. అంటే నానమ్మ కారం పెట్టి చంపేద్దాం అనుకున్నారా? అబ్బా, చంపేద్దామని కాదురా, పల్లవిని ఇంట్లో నుండి బయటికి పంపిద్దామని చేశాము. అవును బావగారు, ప్రతిదానికి మీ పెళ్లి విషయం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ బామ్మగారు ఆ పల్లవికి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు కదా. ఒక విధంగా బామ్మగారి సపోర్ట్ వల్లే ఆ పల్లవి ఇక్కడ ఉండగలుగుతుంది కదా. సో ఆవిడ జ్యూస్ అడిగితే ఇది కారం కలిపిన జ్యూస్ ఇచ్చింది అనుకో, దాంతో ఆవిడ ఇబ్బంది పడుతుంది. ఆ కోపంతో పల్లవి మీద పడుతుంది, ఆ దెబ్బతో పల్లవి ఇంట్లో నుంచి బయటపడుతుంది. అది అలా అని ప్లాన్ చేశాం. ఏడ్చినట్టుంది, మరి ముందే చెప్పాలి కదా. చెప్తుంటే నువ్వెక్కడ విన్నావు? శిరీష చరణ్ ని పెట్టి ఏదో మార్ఫింగ్ ఫోటోలు అంటిస్తే అది నిజమైపోతుందా? మార్ఫింగ్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. శిరీష వీడు ప్రేమించుకున్నారు. ఎరా, శిరీషాని తను లవ్ చేశాడు, తననే పెళ్లి చేసుకుంటానని ఇదే కాలేజీలో చెప్పాడు. మీరెవరో వెళ్ళలేదా? ఇదే శిరీషకి ఫ్లేవర్ ఇచ్చాడు, మీరెవరో చూడలేదు? ఏం పల్లవి, శిరీషాని లవ్ చేస్తున్నాను, తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి నీతో అనలేదు? ఇదిగో ఒక్క నిమిషం ఉండు. ఇదిగో, అవసరం అయితే శిరీషనే లవ్ చేస్తా, శిరీషనే పెళ్లి చేసుకుంటా. సారీ. ఇట్స్ ఓకే. శిరీష, ఏంటి చరణ్? నీ ఫ్లవర్ పడిపోయింది. థ్యాంక్ యూ చరణ్. ఎంతకంటే సాక్ష్యాలు రుజువులు ఏం కావాలి? అవసరం కోసం శిరీషను వాడుకొని అమ్మ మాట కోసం పల్లవిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు.
ఫ్రెండ్స్, మన క్లాస్మేట్ శిరీషకి న్యాయం జరగాలి. ఇలాంటి చీటర్కి మనం బుద్ధి చెప్పాలి. ఏయ్! ఎవరి గురించి నన్ను మాట్లాడుతుంది? ఎవరిని పట్టుకుని చీటర్ అంటున్నావు? నా చరణ్. చరణ్ ఎలాంటి వాడో ఇక్కడున్న అందరికీ తెలుసు. ఆధారాలు లేకుండా నిందలు వేశావంటే నిన్నిక్కడే చంపేస్తాను. చంపేస్తావా? నన్నెందుకు చంపడం? చరణ్కి చెప్పి శిరీషని చంపించేసేయి. అప్పుడు ఏ గొడవ ఉండదు మీకు. ఇప్పుడు అందరి ముందే నిజాన్ని బయట పెట్టింది కదా, బహుశా తర్వాత అదే చేస్తాడేమో. రై, నువ్వు కావాలనే నా మీద కుట్ర చేస్తున్నావు. శిరీష నువ్వు లవ్ చేసుకుంటే నేను లవ్ చేశానంటావేంట్రా? చరణ్, నువ్వు ఆగు. ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వో నేనో పల్లవినో కాదు, తను మాట్లాడాలి. శిరీష, నిజమేంటో చెప్పు.